మన టెస్ట్లో సమ్ 200 mg బై డిఎల్ అని రాసి ఉంటుంది. అంటే డిఎల్ అంటే డెసిలీటర్, 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అని ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పేషెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం ఈ టెస్ట్తో. ఎందుకంటే అదే మీరు డెసిలీటర్ కాకుండా లీటర్కి రాయండి, ఎంత అవుతుంది? అది ఏమైనా ఐడియా ఉందా? లీటర్ రాస్తే జస్ట్ మీరు 2 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, 2 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. అయితే మన బాడీలో ఎన్ని లీటర్లు బ్లడ్ ఉంది? రఫ్లీ 4 to 6 ఉంది అనుకున్నాం. కొంతమంది 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. దాంట్లో నుంచి మనము 5 లీటర్సే క్యాల్కులేషన్కి తీసుకుందాం. 5 లీటర్స్ 200 mg డిఎల్, ఏదైతే మనం 200 మిల్లీగ్రామ్స్ మన బ్లడ్ షుగర్ అనుకుంటున్నామో బ్లడ్లో, దాన్ని ఒకవేళ మనము లీటర్లో కన్వర్ట్ చేస్తే 2 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. అంటే 5 లీటర్స్. 2 into 1 into 5 అంటే 10 గ్రామ్స్ షుగర్ మాత్రమే ఉంటుంది మన బాడీలో. మరి 10 గ్రామ్స్ షుగర్కి 10 గ్రామ్స్ పర్ లీటర్ అని రాసినాం అనుకోండి, ఎవరైనా భయపడతారా? అదే మీరు 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అని రాస్తే 200 అని అనుకుంటాం, భయపడతాం. అందుకని ఒకటి టెస్ట్లలో మనం భయపడుతున్నాం. జనరల్గా ఈ ఇన్ఫర్మేషను అందరికి ఉంటే, మనం ఒకవేళ ల్యాబ్స్ని అడగగలిగితే దాన్ని గ్రామ్స్లో చేయండి, లీటర్లో చేయండి, కనీసం పేషెంట్కి అర్థమవుతుంది. కానీ మనం భయపడతాం, అది జీరోలు పెరుగుకుంటూ పోతాయి. 300, 400, 500 అంటున్నారా? ఓకే, అయితే